ఏజీఎన్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్లో దొంగలు రెచ్చిపోయారు. 4 దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు. 1 కిరాణా షాపు, 2 మొబైల్ షాప్, 3 చికెన్ షాప్, 4 సన్ డైరెక్ట్ డీటీహెచ్ షాపు. ఈ 4 షాపులలో దొంగతనాలు జరిగినవి. దీనిపై దుకాణదారులు మాట్లాడుతూ, తరచూ పాత బస్టాండ్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నవి. ఇక్కడ రాత్రిపూట లైట్లు లేక దొంగలకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోని పాత బస్టాండులో లైట్లు వేయించి, అలాగే ఇక్కడ పోలీసు శాఖవారు 2 పోలీసులను గస్తీగా పెడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. కిరాణా షాపులో సుమారు 50,000 వరకు నగదు, కొన్ని సామాన్లు ఎత్తుకెళ్లారని తెలిపారు. మొబైల్ షాప్లో 3 మొబైల్స్, సుమారు 4,000 రూపాయలు డబ్బులు ఎత్తుకెళ్లారని, అలాగే డీటీహెచ్ షాపులో కూడా సుమారు 5,000 వరకు డబ్బులు, కొన్ని వస్తువులు కూడా తీసుకువెళ్లారని, చికెన్ షాపులో కత్తులు, కోళ్లు, కొంత నగదు కూడా ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా పోలీసు శాఖవారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు కోరుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏజీఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. లైట్ వాడేసాడా నువ్వు ఎత్తున్నా? వాడేసింది. నేను బుట్ల చూసాను అట్లా వాడలేదు. కడ్డీలను కోసి ఇవన్నీ కోసి నీట్గా కోసేసి కడ్డీలను కోసేసి నీట్గా అలా నేను ఫేసాన్ ఉంది చూపిస్తాను వాళ్ళకి. ఏంటి పోయినా ఏటో సేమైందా? टाटो जूम करेंगे ना बाबू, रिकॉर्डिंग है तो అప్పుడు కడుక్కులేదప్ప టాటో చూసాం అట్టే అంతే నచ్చింది వీడియో. కళ్యాణదుర్గం పాత బస్టాండ్ మౌనిక చికెన్ సెంటర్ వర్కర్ అని నేను. ఇక్కడ వచ్చేసి నైట్ ఎప్పుడు జరిగిందో తెలీదు. కిందకి దిగి కోళ్ళను మరియు నా కత్తి మరియు నా డ్రా పగలగొట్టి 4,000 నుండి 5,000 రూపాయల డబ్బులు మొత్తం తీసుకుపోయినారు. దీనికి గానీ మన ప్రభుత్వం వెనక విరక్తి మాటము, అంత మబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కరెంటు సౌకర్యం లేదు, ఒక లైటింగ్ అస్సలు లేదు. అందుకోసం దిగి దొంగలు ఇక్కడ 4 షాపుల్లో మొత్తం పోయినా. ఇక్కడ సీసీ కెమెరా కూడా పెట్టేసేయింది, ఫుటేజ్ కూడా మీ దగ్గర పంపిస్తున్నామని చెప్తున్నా. నమస్కారం. నా షాప్లో రాత్రి దొంగతనం జరిగింది. ఇందులో నా రాత్రిపూట 8 గంటల షాప్లో బంద్ చేస్తే నైట్ టైం లైట్స్ వెళ్తే ఏమి ఉండదు, మబ్బు ఉంటుంది. దాంతోపాటు నైట్ టైం ఎవరు దొరుకుతుందో తెలీదు. ఈ మధ్య దొంగలు ఎక్కువ జరుగుతున్నాయి బస్ స్టాండ్లో. నా షాప్లో కొద్దిగా అమౌంట్, కొన్ని చిల్లర సామాన్లు పోయినాయి. దీనికి కానీ పోలీసులు
మన పోలీసు వాళ్ళకి నా రాత్రిపూట అక్కడ ఎవరు తిరిగి వాళ్ళు మనుషులు ఉంటారు కాబట్టి కొద్దిగా పోలీసులు ఇద్దరిని గస్తీగా తిరిగిస్తే నా ఐటమ్ మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది. ప్లస్ అందరికీ బస్ స్టాండ్ కూడా బాగా మంచి ఉంటుంది కోరుకున్నాను. పాత బస్ స్టాండ్ లో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 4 షాపుల్లో దొంగతనం జరిగింది. కిరాణా షాప్ లో 50,000 వస్తువు, 50,000 క్యాష్, తర్వాత కిరాణా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని పోయినాయి. అలాగే చికెన్ సెంటర్, 2 మొబైల్ షాప్స్ ఇవి కూడా రాత్రి దొంగతనం 12 గంటల పైన దొరికినాయి. అవి అక్కడ ఎంత దొంగతనం జరిగింది. ఈ పాత బస్ స్టాండ్ లో ప్రతిసారి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం, కానీ దొంగతనాలు జరుగుతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా నాకు సెల్ పాయింట్లు దొంగతనం జరిగింది. ఈ తరచుగా పాత బస్ స్టాండ్ లో దొంగలు పడుతూనే ఉన్నారు, దొంగతనం జరుగుతూనే ఉంది. పోలీసు వాళ్ళకి విన్నపము, మా ఇట్లా దొంగతనాలు ముందుకు జరుగుతున్నట్లు మాకు కాపాడాలని కోరుకుంటున్నాము, వినయపూర్వంగా కోరుకుంటున్నాము. 12 గంటల పైన జరిగిండొచ్చు టైమింగ్. తెల్లవారుజాము నుంచి 12 గంటల పైన జరిగింది దొంగతనాలు. 4 షాపులు, లాస్ట్ ఇయర్ కూడా 2-3 షాపుల్లో దొంగతనం జరిగింది. ఇదే రిపీట్ అవుతున్నది పాత బస్ స్టాండ్. లాస్ట్ ఇయర్ కంప్లైంట్ ఇచ్చాం మేము, ఇంకా ఇప్పుడు కూడా ఇవాళ కంప్లైంట్. పాత బస్ స్టాండ్ లో ఈ రోజు నైట్ దొంగతనం జరిగింది. 4 షాపులను, నిన్న రాత్రి 4 షాపుల్లో దొంగతనం జరిగినది. ఇప్పుడు మా సెల్ పాయింట్ లో 3 సెల్ ఫోన్లను, సీసీ కెమెరా తీసుకుపోయినారు. క్యాష్ వచ్చేసి 5,000 రూపాయలు తీసుకుపోయినారు. పక్కన చికెన్ అంగడిలోనూ దోపిడీ అయింది. అవతల సండేరెడ్డి షాప్ లోను దోపిడీ చేసినారు. పోలీసు వాళ్ళు విన్నవించుకుంటే ఏమంటే డైలీ ఇట్లా జరుగుతున్నాయి, మీరు వచ్చి కొంత జాగ్రత్త చూసుకుంటే బాగుంటది. నైట్ టైం కరెంటు లేదు, బస్ స్టాండ్ లో కరెంట్ ఫోన్లు లేవు, కరెంట్ కానీ ఉండదు, మబ్బు ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. ఒక్కరు కానీ ఎవరు చూడలేకేసుకోవడం లేదు. పోలీసులు విన్నపం చేస్తున్నాం.